గోంగూర రోటి పచ్చడి అంటే ఎవరికన్నా ఇష్టం ఉండకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి గోంగూర రోటి పచ్చడి అంటే చాలా మందికి ఇష్టము. సో మా దగ్గర ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ గోంగూర అయితే తీసుకొచ్చాను. మేము యాక్చువల్గా అయితే మా తెలంగాణ సైడ్ అయితే ఎస్పెషల్లీ మా మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళు మేము దీన్ని పుండుకూర అంటాము, గోంగూర అస్సలనము. ఇక్కడ నేను ఎర్ర గోంగూర అయితే తీసుకున్నానండి. సో ఇది పుల్లగా మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి నేను ఈ గోంగూర అయితే తీసుకొచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి. సో మొత్తం ఒక్కొక్కటి అయితే తెంపుతున్నానండి. తెంపేసుకొని నాకైతే ఇంత క్వాంటిటీ అయితే నాకైతే ఇచ్చారు. దీని రేట్ కూడా ఎంత లేదండి, ఓన్లీ 10 రూపీస్కే నాకు ఇచ్చారు మొత్తం ఇంత గోంగూరనైతే. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి నేను చూసాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. పుల్ల గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకొని నేను ఇక్కడ వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు దోరగా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి నేను గోంగూరను అయితే మొత్తం నీట్గా అయితే కడుక్కొని అయితే వేసుకున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, మరి కొంచెం ఆయిల్, కొద్దిగా పసుపు వేసి మరొక 5-10 నిమిషాలు మాత్రం ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఇప్పటికే నాకు అడుగు పట్టేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ కావాలన్నమాట. ఈ గోంగూర అనేది సపరేట్ అయిన తర్వాత దించేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మిక్స్ అయితే పట్టుకుంటున్నాను. రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ రోల్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ నేను మిక్స్ అయితే పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని దాంట్లోనే మళ్ళీ మనం గోంగూర పేస్ట్ అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పులా సరిపోయేలా చెక్ చేసుకోండి. తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపు నేను ఇంగువ వేస్తాను. పోపులో చాలా బాగుంటుంది ఇంగువ. ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి, లేదంటే లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇక్కడ గోంగూర రోటి పచ్చడి, మళ్ళీ నేను ఇక్కడ టమాటా పచ్చడి అయితే చేశాను. సో ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు సపరేట్ చేశానండి. సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే. ఇక్కడ వేడి వేడి అన్నంలో 2 పచ్చళ్ళు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరైతే పక్కా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.